ఇప్పుడు మనము ప్రపంచంలో 7 వింతల్లో ఒకటైనటువంటి పీసా టవర్ దగ్గర ఉన్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనము ఇటలీ దేశం రాజధాని రోమ్ నగరము మరియు పీసా టవర్ని కవర్ చేస్తున్నాము. ఇప్పుడే ఆమ్స్టర్డామ్ నగరం నుంచి ట్రైన్లో స్టార్ట్ అయ్యాను ఎయిర్పోర్ట్కి. అలా ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. ఒకసారి ఫ్లైట్ స్టేటస్ అది ఎలా ఉందో చూద్దాం. ఆమ్స్టర్డామ్ నుంచి ఇటలీ క్యాపిటల్ రోమ్ వెళ్ళాల్సిన ఫ్లైటు ఆన్ టైంలోనే ఉంది. కాబట్టి మనము లేట్ చేయకుండా బోర్డింగ్ పాస్ తీసుకొని ఫ్లైట్లోకి వెళ్ళి కూర్చుందాము. టూ 2000 ఇయర్స్ హిస్టరీ ఉన్నటువంటి రోమ్ నగరంలోకి అడుగుపెట్టాము. ఇక్కడ చూడవలసినటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ని కవర్ చేద్దాము. వీడియోలో ఫస్ట్ మనం చూస్తున్నది కొలీజియం అంటే జనరల్గా ఇక్కడ ఇది యాంఫీ థియేటరు. అంటే ఇది కూడా ఆల్మోస్ట్ 2000 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి కొలీజియం అన్నమాట. ఇది ఈ స్టేడియం గురించి చరిత్ర హిస్టరీ ఒకసారి తెలుసుకున్నాము. ఆ రోజుల్లో రోమ్ నగర చక్రవర్తి దగ్గర పనిచేసేటువంటి లేదా బంధించినటువంటి ఖైదీలు కానీ బానిసలు కానీ వాళ్ళని గ్లాడియేటర్స్గా ఇక్కడ తయారు చేస్తారు. ఆ గ్లాడియేటర్స్ అందరూ ఈ స్టేడియంలో ఉన్నటువంటి భయంకరమైన జంతువులతో యుద్ధం చేయాలి. ఈ యుద్ధాన్ని చూడడానికి దాదాపు 80,000 మంది పట్టేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఈ కొలీజియంలో ఏర్పాట్లు జరుగుతాయి. అక్కడ భయంకరమైన జంతువులు, పులులు కానీ సింహాలు కానీ ఏనుగులతో కానీ ఆ గ్లాడియేటర్స్ ఫైట్ చేయాలి. ఫైట్ చేసిన తర్వాత గెలిచిన వాళ్ళకి బహుమతి అందిస్తారు. ఒక్కొక్కసారి ఎంతోమంది గ్లాడియేటర్స్ ఈ యుద్ధంలో చనిపోతుంటారు. ఇటాలియన్ మార్బల్స్ స్టేడియంలో అందరూ కూర్చొని చూడడానికి ఏర్పాటు చేసినటువంటి బెంచీలు అవి. ఇది అవుట్ సైడ్ వ్యూ. ఇప్పుడు ఈ స్టేడియం వ్యూలో మిడిల్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్లో ఆ రోజుల్లో యాక్చువల్గా ఇక్కడ జంతువులని ఫస్ట్ బంధిస్తారు. తర్వాత గ్లాడియేటర్స్ని ఒక్కొక్కరిని ఆ జంతువులు ఉన్న ప్లేస్కి పంపించినప్పుడు వాళ్ళు ఆ జంతువులతో యుద్ధం చేసి గెలవాలి లేదా చనిపోవాలి. ఆ భయంకరమైన విన్యాసాలు చూడడానికి మాత్రమే ఈ కొలీజియంని ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల తర్వాత ఈ యుద్ధాన్ని కూడా ఆపేశారు. అందువల్ల రోమ్ నగరంకి వచ్చినటువంటి ఏ టూరిస్ట్ అయినా ఈ కొలీజియంని మిస్ చేయకుండా చూస్తారు. అంత హిస్టరీ ఉంది ఇక్కడ. ఇక రోమ్ నగరంలో ఏ వీధులైనా కానీ చాలా నేరోగా ఉంటాయి. అదొక ఆర్కిటెక్చర్. ఇక్కడ చాలా నేరో స్ట్రీట్స్ ఉంటాయి. అన్నీ కూడా ఓల్డ్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల మంచి లుక్తో ఉంటాయి. ఆల్మోస్ట్ 2000 ఇయర్స్ బ్యాక్ ఎటువంటి టెక్నాలజీ లేకుండా ఇంత పెద్ద బిల్డింగ్స్, అది గ్రానైట్తో లేదా మళ్ళీ కింద మనకి ఇటాలియన్ మార్బుల్స్ ఫ్లోరింగ్తో మంచి ఫినిషింగ్తో ఎటువంటి టెక్నాలజీ లేకుండా కట్టడం అనేది స్టిల్ ఆ హిస్టరీని వీళ్ళు ఇంకా కాపాడుకుంటున్నారు. ఆ బిల్డింగ్స్ని, వాటిని చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఇంకొక మెయిన్ టూర్ స్పాట్ వాటికన్ సిటీకి వెళ్ళాలి. ఇక్కడ సిటీ బస్సులో ట్రావెల్ చేసి మనం ఆ స్పాట్కి చేరుకుందాం. వాటికన్ సిటీ. వెల్కమ్ టు వాటికన్ సిటీ. ఇది వరల్డ్లో స్మాలెస్ట్ కంట్రీ అని కూడా అంటారు. స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని వాటికన్ సిటీని అనడం కూడా, ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ పాపులేషన్ 825 మెంబర్సే ఉంటారు. రిజిస్టర్డ్ మెంబర్స్ అనమాట. టూరిస్ట్ లెవెల్ ఎక్కువగా ఉంటారు, అది ఓకే. 1929లో ఆ దేశంలో అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల వల్ల లేకపోతే జరిగినటువంటి ఇష్యూస్ వల్ల ఈ పోపులు నివసించేటువంటి ఈ రిలీజియస్ ప్లేస్ని సపరేట్ దేశంగా ప్రకటించారు. ఇది కంప్లీట్గా ఒక వాళ్ళకి టెంపుల్ లాగా అనమాట. ఇది రిలీజియస్ ప్లేస్. సో 1929లో దీన్ని సపరేట్ కంట్రీగా దీన్ని డిక్లేర్ చేశారనమాట. రోమ్ నగరానికి విజిట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాటికన్ సిటీని విజిట్ చేస్తారు. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. వీళ్ళంతా కూడా ఒకసారి వాటికన్ సిటీని చూడడానికి వచ్చిన వాళ్ళే. అలా వాటికన్ సిటీని కవర్ చేసుకొని
నెక్స్ట్ రోమ్ నగరంలో ఉన్నటువంటి మిగతా ప్లేసుల్ని చూద్దాము. రోమ్ సిటీ మొత్తం కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది. మెట్రో కానీ, ట్రామ్ కానీ, ఎక్కువగా పబ్లిక్ అంతా కూడా మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీదే డిపెండ్ అయి ఉంటారు. సో కొంచెం ట్రాఫిక్ తక్కువగానే ఉంటుంది. ఈ ప్లేస్లన్నీ చూసేసరికి బాగా టైర్డ్ అయిపోయాము. ఇక ఇటలీలో డిన్నర్ అనగా, ఇటలీ అంటేనే ఫేమస్ పిజ్జా, పాస్తా. సో నేను ఒక పిజ్జా తీసుకున్నాను. ఆ పిజ్జా విత్ పొటాటో అనమాట. చాలా టేస్ట్గా ఉంది. ఇటలీ పిజ్జా అనే దానికి కరెక్ట్గా జస్టిఫై అయిందనమాట. ఇక అలా డిన్నర్ ముగిచ్చి హోటల్ రూమ్కి చేరుకున్నాము. ఇటలీలో రూమ్స్, హోటల్స్ అన్నీ కూడా కొంచెం స్పేషియస్గానే ఉన్నాయి. సీజన్ బట్టి రేట్లు కూడా చేంజ్ అవుతుంటాయి. వింటర్లో కొంచెం తక్కువగా ఉంటాయి. సమ్మర్లో అయితే బాగా కాస్ట్లీగా ఉంటాయి మనకి హోటల్ రూమ్స్ అవి. అయితే ఓవరాల్గా ఇటలీ హాస్పిటాలిటీ మాత్రం చాలా బాగుంది. రూమ్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ పొలైట్గా బిహేవ్ చేయడం కానీ, ఓవరాల్గా ఇట్స్ గుడ్ అనమాట. గుడ్ ఎక్స్పీరియన్స్. ఇటాలియన్ బ్రేక్ఫాస్ట్, వెజ్ బర్గర్, అలా బ్రేక్ఫాస్ట్ ముగించి ఇక రోమ్ నగరం నుంచి పిసా సెంట్రల్కి ట్రావెల్ చేయాలి. దాంట్లో ట్రైన్ జర్నీ ఆల్మోస్ట్ మనకి 3 hours జర్నీ పడుతుంది. ఈ ఇటాలియో ట్రైన్స్ అనేవి చాలా బాగున్నాయి. ఇంటర్నల్గా కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాయి అవి. ట్రైన్ కూడా ఆల్మోస్ట్ మనకి 200 అబోవ్ స్పీడ్ పోతుంది పర్ అవరు. Ti informiamo che su questo treno è disponibile il servizio di connessione. అలా ట్రైన్ జర్నీలో పిసా సెంట్రల్ స్టేషన్కి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మనకి పిసా టవర్ దగ్గరికి వెళ్తున్నాము. వన్ ఆఫ్ ద వండర్ వరల్డ్ పిసా టవర్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. ఇది మంచి టూరిస్ట్ స్పాట్ కాబట్టి ఇక అంతా ఇక్కడ ఫొటోస్, వీడియోస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఫోటోషూట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ పిసా టవర్ని 11th centuryలో పూర్తిగా మార్బుల్ యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. ఈ టవర్ స్పెషల్ ఏంటంటే కొంచెం బెండ్ అయి ఉంటుంది. అదే అందుకనే లీనింగ్ టవర్ ఆఫ్ పిసా అంటారు కదా. మొదట 1100లో ఇంజనీర్స్ ఈ పిసా టవర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ టవర్ ఇలా బెండ్ అయ్యలేదు, నార్మల్ స్ట్రైట్గానే ఉంది. కానీ కన్స్ట్రక్షన్ జరిగే కొద్దీ 20 years తర్వాత ఫౌండేషను బాగా సాఫ్ట్గా ఉండడం వల్ల ఆ టవరు కొంచెం బెండ్ అవుతూ వచ్చింది. తర్వాత ఇటలీలో రోమ్ నగరంలో జరిగినటువంటి యుద్ధాల కారణంగా ఈ టవర్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ 100 years స్టాప్ అయిపోయింది. ఈ టవర్ పైన అంతస్తులో మొత్తం 7 పెద్ద గంటల్ని ఇన్స్టాల్ చేశారు. ఇప్పుడు పైకి వెళ్ళడానికి మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకొని ఒకసారి పిసా టవర్ పైకెక్కి పైనుంచి వ్యూ చూద్దాము. టవర్ పైకి వెళ్ళడానికి లిఫ్ట్ ఫెసిలిటీ అయితే మాత్రం లేదు, ఓన్లీ స్టెయిర్ కేస్ ద్వారా వెళ్ళాలి. అలా స్టెయిర్ కేస్ ద్వారా వెళ్ళి ఒకసారి పైనుంచి వ్యూ చూస్తామంటే మొత్తం మనకి రోమన్ ఆర్కిటెక్చర్ మాత్రం కూడా ఒకసారి అర్థమవుతుంది. ఇదే పిసా టవర్ టాప్ వ్యూ. ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా ఇక్కడ మొత్తం 7 గంటలు ఉంటాయి అన్నాం కదా. ఆ 7 గంటలు ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు అయితే వీటిని ఆపరేట్ చేయట్లేదు, మరి సౌండ్ పొల్యూషన్ వల్ల ఏమి రీజన్ వల్ల ఇప్పుడైతే ఏ బెల్ కూడా టైం ప్రకారం ఏమీ ఇప్పుడు అవి ప్లే అవ్వట్లేదు. జస్ట్ ఒక మెమొరీగా మాత్రమే ఉంచారు ఆ బెల్స్ని. టవర్ చూసుకున్న తర్వాత లోకల్గా ఉన్నటువంటి వాటర్ ఫాల్స్, ఒక ఎత్తైన భవనము, చాలా హైట్ అనిపించింది ఇది. అవి చూసుకొని ఇక డైరెక్ట్గా మా ఫ్లైట్ టైం అయింది, ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. అలా అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి చేరుకొని రోమ్ నుంచి తిరిగి మళ్ళీ ఆమ్స్టర్డామ్ సిటీకి వచ్చేసాం ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, బాయ్. బాయ్ బాయ్ ఇటలీ.